బతుకమ్మ ఒక ఘనమైన చారిత్రక నేపథ్యం, త్యాగాల వారసత్వం, అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ ధిక్కార స్వరం. అన్నిటికీ మించి ఈ నేల సంస్కృతి సంప్రదాయాల విరిజాత అయిన బతుకమ్మ ఉమ్మడి రాష్ట్రంలో ఘోర నిరాదరణకు గురైంది. సమైక్య పాలకుల పడగ నీడలో బతుకమ్మ కాంతులు కారు చీకట్లోకి నెట్టబడ్డాయి. తెలంగాణ శబ్దం, బతుకమ్మ పదం నిషేధ పదాలయ్యాయి. పూలను పూజించే గొప్ప పండగ మీద ఉమ్మడి పాలకులు కర్కశంగా విషం చిమ్మారు. ఆడబిడ్డ ధైర్యంగా బయటికొచ్చి బతుకమ్మ ఆడకుండా చేశారు. సమైక్య పాలన నిండా కట్టుబాట్లను, నిర్బంధాలను, ఆంక్షలను, అణచివేతలను, అవమానాలను ఎదుర్కొన్న బతుకమ్మ స్వరాష్ట్రం తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కేసీఆర్ హయాంలో బతుకమ్మ మళ్లీ గొడుగు నీడన చేరింది. స్వరాష్ట్రం స్వపాలనలో బతుకమ్మ సగర్వంగా సొబగులద్దుకుంది. తొలి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ సర్కార్ బతుకమ్మకు అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. మన ఆత్మగౌరవ వేడుకకు సమున్నత గౌరవం కల్పించింది నాటి ప్రభుత్వం. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది. బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రానికే ఒక ఐకాన్లా మార్చింది బీఆర్ఎస్ సర్కార్. దేశ విదేశాల్లోనూ బతుకమ్మ ఆట దద్దరిల్లింది. పాశ్చాత్య దేశాల నేల మీద కూడా మన ఉయ్యాల పాట పల్లవించింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద కన్నుల పండుగగా జరిగిన సద్దుల బతుకమ్మ సంబురం గురించి ఎంత వర్ణించినా తక్కువే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఏడుకాయేడు పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ అంతటా పూల సింగిడి విరిసింది. బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా, తంగేడు పువ్వుకు రాష్ట్ర పుష్పం హోదా కల్పించారు కేసీఆర్. ఊరూరా వైభవంగా బతుకమ్మ సంబురాలు జరిపించారు. కలగా మిగిలిన బతుకమ్మ శకటం ఢిల్లీ పరేడ్లో తళుక్కున మెరిసింది. మన బతుకమ్మ వైభవాన్ని ఎర్రకోట కూడా తలవంచి చూసింది. బతుకమ్మ కీర్తిని, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచమంతా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సగర్వంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. విశ్వ వేదికల మీద బతుకమ్మ ఘన ప్రశంసలు అందుకుంది. సమైక్య పాలనలో ఎంతటి నిరాదరణకు గురైందో అంతకు 1000 రెట్లు ప్రత్యేక రాష్ట్రంలో కీర్తి ప్రతిష్టలు పొందింది మన బతుకమ్మ. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన ప్రకృతి పండుగగా విశేష గుర్తింపు తెచ్చుకుంది. 10 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. దశాబ్దం పాటు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లిన బతుకమ్మ మళ్లీ ప్రాభవం కోల్పోయింది. కాంగ్రెస్ వచ్చింది, బతుకమ్మ గొంతు నొక్కింది. బీఆర్ఎస్ హయాంలో పున్నమి వెలుగుల చలువ చందనాలు కురిపించిన బతుకమ్మ పండుగ ఇప్పుడు అమావాస్య చీకట్లో కూరుకుపోయింది. ఏ బాబు విషం నూరిపోశాడో, ఏ రాజకీయ గురువు విద్వేషం తలకెక్కించాడో గాని ప్రస్తుత పాలకులు తెలంగాణ అస్తిత్వం మీద చావు దెబ్బ కొడుతున్నారు. కత్తి పక్కోడదే, పొడిచేవాడే మనోడయ్యాడు. పుట్టిన మట్టికే ద్రోహం తలపెట్టేలా వ్యవహరిస్తున్నారు. బతుకమ్మ గుర్తులను చెరిపేసేలా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తన నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ. అలాంటి గొప్ప పండుగ మీద కాంగ్రెస్ ఎందుకో సీతకన్ను వేసింది. ఏకంగా తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసింది ప్రస్తుత ప్రభుత్వం. తెలంగాణ తల్లిని బీదరాలిని చేసి ఆ తల్లి చేతిలోంచి బతుకమ్మను మాయం చేసింది. తెలంగాణ తల్లిలో నుంచి బతుకమ్మను తీసేయడం అంటే ఉద్యమ చిహ్నాలను మటుమాయం చేయడమే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను రేవంత్ రెడ్డి అంతం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మనోడే మన పండగ మీద అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బతుకమ్మ ఆట కనిపించకుండా, ఉయ్యాల పాట వినిపించకుండా మళ్లీ సీమాంధ్ర వాతావరణాన్ని తెలంగాణ మీద రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మన తెలంగాణ తల్లి, మన తెలంగాణ తల్లులను, మన మహిళలను, మన తెలంగాణ తల్లి బతుకమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి బతుకు అమ్మ అంటే మనకు బతుకునిచ్చే అమ్మ. అట్లాంటి అమ్మని ఇవాళ ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం అందరం కూడా, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తన అమ్మని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మనే కాదు, కిరీటాన్ని, వడ్డాణాన్ని కూడా తీసేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిపై విఫల సమర్థనకు దిగింది. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కళ్ళారా చూసిన మన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా వజ్ర వైఢూర్యాలు, కిరీటాలు పెట్టుకొని లేరు. అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అదే రీతిలో మన కుటుంబంలో మనిషిలా సామాన్యంగా మార్చేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కళ్ళారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని, వడ్డాణాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డాణాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కిరీటాలు, వడ్డాణాలు తీసేయడం కాసేపు పక్కన పెడితే, బతుకమ్మ కూడా రాచరికానికి, పెత్తందారితనానికి నిదర్శనమా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. ఏ సామాన్య మహిళ బతుకమ్మ ఆడకూడదా, లేక సామాన్యులు బతుకమ్మ ఆడటం ఎప్పుడూ చూడలేదా అని నిలదీస్తున్నారు. బతుకమ్మ అంటే జనులందరి పండగ. పేద గొప్ప అన్న తేడా లేకుండా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న సదుద్దేశంతో నాడు కేసీఆర్ బతుకమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రతి ఏడు మనింటి ఆడబిడ్డలకు పుట్టింటి సారె పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. 2017 నుంచి తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలను పండుగ కానుకగా పంపిణీ చేస్తూ వచ్చింది. రకరకాల రంగులు, ఆకర్షణీయమైన డిజైన్లలో చీరలు నేయించి ఆడబిడ్డలకు అందించామని అంటున్నారు. నేతన్నలను బతికించింది కూడా బతుకమ్మ పండుగనే అని స్పష్టం చేస్తున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ పథకంతో నేతన్నలకు ఉపాధి కల్పించి, చీరల ఆర్డర్ల ద్వారా చేనేత కార్మికులకు కేసీఆర్ చేతి నిండా పని కల్పించారని చెబుతున్నారు. పరాయి పాలనలో మెడకు ఉరితాడు వేసుకున్న నేతన్న స్వరాష్ట్ర పాలనలో నూలు పోగులు అల్లి తన పేగుబంధాలను కాపాడుకున్నాడని గుర్తు చేస్తున్నారు. బతుకమ్మ చీరల పథకానికి కూడా ఇందిరమ్మ చీరలు అని పేరు మార్చడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బతుకమ్మను కూడా ఇందిరమ్మగా మార్చడం ఏంటని మండిపడుతున్నారు. తెలంగాణ తల్లిలో నుంచి బతుకమ్మనే తీసేసిన పాలకులు చీరలు, సారెలు మాత్రం ఏమిస్తారని ఎండగడుతున్నారు. కల్లబొల్లి మాటల కర్కశ పాలనలో బతుకమ్మ మళ్లీ ఉనికి కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బతుకమ్మ చీర చీలికలు పీలికలైందని, పండక్కి పుట్టింటి సారె వస్తుందన్న సంబరం కూడా లేకుండా చేశారు. చేనేతలు మళ్లీ ఉరితాళ్లు వెతుక్కుంటున్నారు. మనోడే మన సంస్కృతిని నిర్వీర్యం చేయడం మనందరి దౌర్భాగ్యం అంటూ మండిపడుతున్నారు. అస్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస, నుడికారం, మమకారం అన్నీ కలగలిస్తేనే నిజమైన తెలంగాణ. అదే మనకు నిండుతనం, అదే మనకు గొప్పతనం. బతుకమ్మ ఉంటేనే తెలంగాణకు అర్థం, పరమార్థం. బతుకమ్మ లేని తెలంగాణ ప్రాణం లేని దేహం లాంటిదే. మరి మన ఆయువు పట్టు మీద దెబ్బ కొడితే చూస్తూ ఊరుకుందామా? మన సంస్కృతిని చెత్తబుట్టపాలు చేస్తుంటే కళ్ళు మూసుకుందామా అని ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు.